Yes, solve the NCERT questions given at the end of each chapter. So ఈ గత అంటే 24 నీట్ నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, సో ఇక్కడ సినాప్సిస్ పాయింట్స్ అన్ని చదివినట్లుగానే కంపల్సరీగా మనకి ఎన్సిఆర్టి క్వశ్చన్స్ అనేటువంటివి చివరిలో ఏవైతే ఉన్నాయో ఫిజిక్స్ ఖచ్చితంగా చేయడం అనేది అడ్వైజబుల్. ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఎన్సిఆర్టి చివరి ఇచ్చినటువంటి ఎక్సైజ్ అంటే మనకి ఎన్సిఆర్టి టెక్స్ట్ బుక్ అనేది బేస్ కాబట్టి టు బి ఆన్ సేఫ్ సైడ్ ప్రతి ఎన్సిఆర్టి బుక్ చివర ప్రతి చాప్టర్ చివర కనీసం ఒక 10-15 క్వశ్చన్స్ ఒక్కో చాప్టర్ వేరియేషన్ బట్టి ఉంటుంది. కాకపోతే మనం ఏంటంటే స్టూడెంట్స్ ఎక్కువ మంది మన స్టడీ మెటీరియల్ లేకపోతే మనం ఇచ్చినటువంటి వర్క్ బుక్ కానీ క్వశ్చన్ పేపర్లు కానీ వీటి మీద పెట్టినంత ఫోకస్ ఎన్సిఆర్టి టెక్స్ట్ బుక్లో ఉన్నాయి అవేదో ఇంటర్మీడియట్ వాళ్ళకి సంబంధించి +1 +2 వాళ్ళకి సంబంధించినవి మన అవసరం లేదేమో అనే భ్రమలో ఒకసారి వదిలేసే ప్రమాదం. అవునవును. కాబట్టి ఎన్సిఆర్టి బుక్ అనేది బేస్ కాబట్టి ఎన్సిఆర్టి ప్రతి చాప్టర్ చివరిలో ఇచ్చిన ఆబ్జెక్టివ్ కానీ వెరీ షార్ట్ ఆన్సర్స్ కానీ దాన్ని వాళ్ళ ఆబ్జెక్టివ్ కింద కన్వర్ట్ చేసి ఇవ్వచ్చు. కాబట్టి సేఫ్ సైడ్ ప్రతి క్వశ్చన్ వాళ్ళు ఎన్సిఆర్టీలో ఉన్నది చదవడం అనేది సేఫ్ సైడ్ మన ఉద్దేశం. ఓకే, సో నా మన స్టూడియోలో మన గర్ల్స్ క్యాంపస్ ఎగ్జిక్యూటివ్ కేఎస్ఆర్ గారు ఉన్నారు. ప్లీజ్ వెల్కమ్ సార్, ప్లీజ్ కమ్. సో లెట్ హిమ్ ఇంటరాక్ట్ విత్ యూ పీపుల్, ప్లీజ్ కమ్. సో he will share his opinions. సో గుడ్ ఈవినింగ్ కేఎస్ఆర్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. మీరు ఇంతకుముందు మామూలుగా చాలా సార్లు మీరు స్పెసిఫిక్ గా ఈ పాయింట్ అయితే మీరు చాలా సార్లు కవర్ చేశారు. స్టూడెంట్ చదివేటప్పుడు వాళ్ళకి వాళ్ళే ఈ కాన్సెప్ట్ లోంచి ఎట్లా క్వశ్చన్ ఇవ్వచ్చు, ఈ కాన్సెప్ట్ ఊరికే వాళ్ళు బండగా చదువుకుంటా పోవటం కాకుండా ప్రతిదీ అనలైటికల్ గా చేస్తే బెటర్ అనేది మీరే చాలాసార్లు చెప్పారు. ఐ థింక్ మీరు యూ కెన్ ఎక్స్ప్లెయిన్ బెటర్ దిస్ వన్. సో ఎన్సిఆర్టి టెక్స్ట్ బుక్ రీడింగ్ ఇంపార్టెన్స్ గురించి చెప్పారు, రవీంద్ర గారు చెప్పారు, మోహన్ రావు గారు చెప్పారు. ఆ చదివేటప్పుడు స్టూడెంట్ ఎప్పుడు కూడా థాట్ ప్రాసెస్ లో గనక అంటే ఆలోచన విధానంతో గనక చదివితే అంటే దానిలో టెక్నికల్ వర్డ్ కానీ సైంటిఫిక్ నేమ్ కానీ ఇంపార్టెంట్ వర్డ్ కానీ ఇయర్స్ కానీ సైంటిస్ట్ నేమ్స్ కానీ లేదా ఇటువంటివి ఉన్నప్పుడు ఇక్కడి నుంచి క్వశ్చన్ ఏ విధంగా అడగడానికి ఛాన్స్ ఉంది అనే విధానంలో ఒక్కసారి ఫస్ట్ టైం చదివి తర్వాత ఏంటంటే నంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేసుకునేటప్పుడు బై డిఫాల్ట్ ఇక్కడి నుంచి ఇలా అడగడానికి ఛాన్స్ ఉందనే ఐడియా వస్తుంది. కాబట్టి ఒక్కసారి ఆ ఆలోచన విధానంతో చదివితే స్టూడెంట్ ఎన్సిఆర్టి టెక్స్ట్ బుక్ లైన్స్ లో ఆ కీవర్డ్స్ దగ్గర నుంచి ఏ క్వశ్చన్ అడిగినా ఖచ్చితంగా ఆన్సర్ చేయగలుగుతారండి. అలా కాకుండా నావెల్ రీడింగ్ లాగా ఉంటే కనుక ఆ ఏరియాస్ మిస్ అయితే ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చేయడం దగ్గర స్టూడెంట్ ఫెయిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకని ఒక్కసారి ఫస్ట్ టైం చదివేటప్పుడు మాత్రం ఆ ఇంపార్టెంట్ వర్డ్, కీవర్డ్ లేదా టెక్నికల్ నేమ్, సైంటిఫిక్ నేమ్, టెక్నికల్ వర్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని అండర్లైన్ చేసుకుంటూ అవసరమైతే 1-2 సార్లు రఫ్ నోట్ బుక్ లో ప్రాక్టీస్ చేస్తూ కనుక చేస్తే ఎట్టి పరిస్థితుల్లో 100% స్టూడెంట్ కరెక్ట్ గా ఎగ్జామ్ లో ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుందండి. అదేవిధంగా ఎగ్జామినేషన్ లో స్టూడెంట్ ఎలిమినేషన్ ప్రాసెస్ దగ్గరకు వచ్చేసరికి అంటే ఇక్కడ క్లోజర్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు స్టూడెంట్ కొంత కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. మన దగ్గరకు వచ్చేసరికి జనరల్ గా టీచర్స్ క్వాలిటీ టీచర్స్ అయితే ఏం చేస్తారంటే లోకల్ గా అంటే ఇంటర్నల్ గా ఎగ్జామ్ పెట్టుకున్నప్పుడు థియరిటికల్ క్వశ్చన్ అయితే కనుక ఆ క్వశ్చన్ కి ఆన్సర్ అది ఎందుకైంది అనేది కాకుండా నియర్ బై ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఆప్షన్ కి కరస్పాండింగ్ గా క్వశ్చన్ ఏ విధంగా ఉండాలి అనే ఆలోచన విధానంతో స్టూడెంట్ ని ప్రిపేర్ చేయించడం వలన ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ చేయగలుగుతూ ఉంటారు. సో ఆ రిమైనింగ్ ఆప్షన్స్ కూడా క్వశ్చన్ ఏ విధంగా ఉండొచ్చు అది థియరిటికల్ క్వశ్చన్స్ కి అయితే పాసిబిలిటీ ఉందండి. సో ఆ విధంగా కనుక స్టూడెంట్ కనుక నేర్చుకుంటే ఎగ్జామ్ లో వాళ్ళు చేసేటువంటి మిస్టేక్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఆల్ రెక్టిఫై చేసుకోవచ్చు. ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళు ఎగ్జామ్ రాసేటప్పుడు అసలు మనకి ఎంత ర్యాంక్ వస్తుంది, మన ఎట్లా వాళ్ళ ఆలోచన అంతా ఈ క్వశ్చన్ల మీద కాకుండా వాళ్ళ రిజల్ట్ మీద ర్యాంక్ మీద ఉన్నందువల్ల ఇంకా ప్రెషర్ బిల్డప్ అవుతుందేమో అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎగ్జామ్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా స్టూడెంట్ స్కోర్స్ గురించి అసలు ఆలోచించకూడదండి. తను నేర్చుకున్న దానికి అంటే వాట్ వీఆర్ గివెన్, వాట్ వీ హ్యావ్ టు ఆన్సర్ అంటే ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటి, మనం ఏం ఆన్సర్ ఇవ్వాలి అనేదే ఆలోచించాలి తప్పితే ఇక అసలు ఆ క్వశ్చన్ కనుక తెలియని క్వశ్చన్ అయితే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ నాకు తెలియదు, ఈ క్వశ్చన్ మిస్ అవడం వల్ల నేను మార్క్స్ లాస్ అవుతున్నాను అనేటువంటి మైండ్ సెట్ తో
తర్వాత క్వశ్చన్స్ ఆన్సర్ చేసే విధంగా స్టూడెంట్ ఉండకూడదు. అంటే ఖచ్చితంగా స్టూడెంట్ ఫస్ట్ రౌండ్ లో అంటే పేపర్ ఇన్ జనరల్ 2 to 3 rounds లో కంప్లీట్ చేసుకోమని చెప్తాం. సో ఈ రౌండ్స్ లో కంప్లీట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేసేటప్పుడు లెందీగా కానీ డిఫికల్ట్ గా కానీ ఇట్లా ఆ క్వశ్చన్ బాగా డెప్త్ గా ఉంది, కొంచెం ఆలోచించి చేయాలి అనేటువంటి టైం టేకింగ్, ఇటువంటి కేసెస్ లో ఏంటంటే ఆ క్వశ్చన్ వదిలేసి రిమైనింగ్ క్వశ్చన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఫస్ట్ ఫేజ్ లో అలా చేసిన తర్వాత కొన్ని క్వశ్చన్స్ రిమైనింగ్ ఉండి ఉండొచ్చు, వాటిని సెకండ్ ఫేజ్ లో చేయాలి. ఇది కూడా 4 సబ్జెక్టులు కంప్లీట్ అయ్యేంత వరకు చేసిన తర్వాత సెకండ్ రౌండ్ కి రావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ కి 7th క్వశ్చన్ డౌట్ గా అనిపించింది అనుకోండి, ఆ 7th క్వశ్చన్ వదిలేస్తే 8th క్వశ్చన్, 9th క్వశ్చన్, 10th క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు మళ్ళీ 7th క్వశ్చన్ దగ్గరికి రాకూడదు, బ్యాక్ కి రాకూడదు. రీజన్ ఏంటంటే ఆ 7th క్వశ్చన్ ఆన్సర్ చేయకపోవడం వలన 8th క్వశ్చన్, 9th క్వశ్చన్ ఈజీ క్వశ్చన్స్ అయినా ఆ బ్రెయిన్ లో 7th క్వశ్చన్ గురించి కొంత పర్సంటేజ్ థింక్ చేయడం వలన ఇవి ఈజీ క్వశ్చన్స్ అయినా రాంగ్ ఆన్సర్ చూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి అలా చేయకుండా సో కంటిన్యూస్ గా అన్ని సబ్జెక్టులు చేసిన తర్వాత చివరిగా ఆ 2వ రౌండ్ కి మళ్ళీ రావాలి. దీంతో ఇంకో ప్రాబ్లం కూడా ఉంది. ఆ సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత అంటే ఫర్ ఎగ్జాంపుల్ ముందు బాటనీ చేస్తున్నారు, బాటనీలో 7th క్వశ్చన్ లేదా ఇంకో క్వశ్చన్ వదిలిపెట్టినా బాటనీ సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ క్వశ్చన్స్ దగ్గరికి రాకూడదు. అలా వచ్చినా కూడా తెలియని క్వశ్చన్స్ కాబట్టి అక్కడే టైం ఎక్కువ వేస్ట్ అవడం వలన సో పిల్లలు కొంత లాస్ జరగడానికి అవకాశం ఉంది. ఏంటి ఆ లాస్ అంటే చివరి వరకు వెళ్ళే అవకాశం రాకపోవచ్చు, బట్ ఆ చివరిలో ఉన్నటువంటి క్వశ్చన్స్ కి స్టూడెంట్ కి బాగా ఫెమిలియారిటీ ఉండి చాలా ఈజీ క్వశ్చన్స్ అవ్వచ్చు. సో అటువంటి కేసులో లాస్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ రౌండ్ లో 4 సబ్జెక్టులు కంప్లీట్ చేసుకున్న తర్వాత మాత్రమే సెకండ్ రౌండ్ కి వచ్చి ఆన్సర్ చేస్తే డెఫినెట్ గా స్టూడెంట్ యొక్క స్కోర్స్ మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు. సో రిజల్ట్ గురించి కానీ ర్యాంక్ గురించి కానీ ఎట్టి పరిస్థితుల్లో స్టూడెంట్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఆలోచించకూడదు. ముందుగా ఒక టార్గెట్ పెట్టుకొని చేసుకోవచ్చు, కానీ ఎగ్జామ్ టైంలో ఆ ఆలోచన వస్తే కనుక డీవియేషన్ జరుగుద్ది. అదేవిధంగా 4-5 క్వశ్చన్లు చేయకపోతే ఈ క్వశ్చన్ మూలన నా ర్యాంక్ పోద్ది, మిస్ అవుతాను అనేటువంటి దాంతో తర్వాత క్వశ్చన్ పూర్తిగా చదవకపోవడం, ప్రీ ఆక్యుపైడ్ మైండ్తో ఆన్సర్ రాయడం వలన జనరల్ గా డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అది లేకుండా స్టూడెంట్ జాగ్రత్త తీసుకోవాలండి. ఇంకోటి ఏంటి, జనరల్గా కేసీఆర్ గారు మనం అబ్జర్వ్ చేసేది పిల్లల్లో చాలా వరకు ఎగ్జామ్ రాసేటప్పుడు వాళ్ళకుండే ప్రెషర్ ఏంటంటే జనరల్గా ఎమోషన్స్, సెంటిమెంట్స్. అంటే ఇక్కడ ఏంటంటే మా మమ్మీ మా డాడీ నా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, నాకు ఒకవేళ సీట్ రాకపోతే ఏమైపోద్ది, లేదా నా ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, లేదా మా ఊర్లో వాళ్ళంతా నా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎగ్జామ్ రాసేటప్పుడు ఇటువంటి ఎమోషన్స్, సెంటిమెంట్స్, ఆ ప్రెషర్ అనే దానివల్ల చాలామంది ఎగ్జామినేషన్ వాళ్ళకి తెలిసిన క్వశ్చన్స్ కూడా చేయలేకపోతున్నారు. సో ఈ యాంగిల్లో ఒకసారి మీ ఎక్స్పీరియన్సెస్ని బట్టి, ఎందుకంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ ఈ సంవత్సరం మీ స్టూడెంట్స్కి, మీ మెంటార్షిప్లో ఉన్న స్టూడెంట్స్కి 720 out of 720 మీరు ఇద్దరు స్టూడెంట్స్కి, మీ స్టూడెంట్స్కి తెప్పించారు. 700 పైన చాలామంది స్టూడెంట్స్కి ఈ సంవత్సరం తెప్పించారు మీరు. ఒక కేవలం ఫిజిక్స్ అనేది ఆ క్వశ్చన్ వేరియేషన్ వల్ల 715తో ఎండప్ అయ్యారు, కానీ అదర్వైజ్ 700 పైన మీ స్టూడెంట్స్ ఈ సంవత్సరం చాలామంది వచ్చారు, లాస్ట్ ఇయర్ వచ్చారు. సో ప్రతి సంవత్సరం మీకు ఆ 700 పైన వచ్చే స్టూడెంట్స్ చాలామంది ఉంటున్నారు. మీరు ఈ సంవత్సరం 720 కూడా ఇద్దరికి తెప్పించారు. కాబట్టి ఈ స్టూడెంట్స్ జనరల్గా ఈ ఎమోషన్స్, సెంటిమెంట్స్ ఇటువంటి వాళ్ళ మీద ఇంపాక్ట్ లేకుండా వాళ్ళకి ఆ 700+ తెచ్చుకోవడానికి మీరు ఏ విధంగా వాళ్ళని మెంటార్షిప్ చేశారు, ఎట్లా గైడ్ చేశారు, మీ ఎక్స్పీరియన్స్ ఒకసారి చెప్పండి. 720 తెచ్చుకున్నటువంటి స్టూడెంట్స్ కూడా ఇంటర్నల్గా ఎగ్జామ్స్ రాసేటప్పుడు మిస్టేక్స్ కమిట్ అయినటువంటి చాలా ఉంటాయండి. వాటిల్లో స్టూడెంట్కి కాన్సెప్ట్ తెలియక కాదు, దాన్ని సాల్వ్ చేయడం తెలియకపోవడం కాదు, క్యాలిక్యులేటివ్ ఎర్రర్స్ ఇటువంటివి కూడా కాదు. ఆ టైంలో క్వశ్చన్ రీడింగ్ కానీ, మిస్ఇంటర్ప్రిటేషన్ కానీ ఇటువంటి తప్పితే స్టూడెంట్కి ఆ కాన్సెప్ట్ మీద అండర్స్టాండింగ్ కానీ దాన్ని ఆన్సర్ చేయలేనటువంటి స్టేజ్ అయితే కాదు ఇది. ఇక రెండోది కనుక తీసుకుంటే ప్రతి స్టూడెంట్కి ఖచ్చితంగా మనసులో ఒక టార్గెట్ ఉంటుంది, అది మనకి బయటికి చెప్పకపోవచ్చు. సో డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు కూడా నేను స్కోర్ 720 తెచ్చుకోవాలనేటువంటి ఒక స్ట్రాంగ్ డిజైర్తో వర్క్ చేస్తూ ఉంటారు. చేసేటప్పుడు ఏంటంటే కొన్ని చోట్ల నాకు 720 తెచ్చుకోవాలనేటువంటి ఆ ఫీలింగ్ ఉందనంటే కొంతమంది దాన్ని నెగిటివ్గా తీసుకుంటారేమో అనేటువంటి ఉద్దేశంతో బయటపడరు. కొంతమంది పేరెంట్స్ సైడ్ నుంచి ఏంటంటే నీ కోసం మేము ఇంత చేస్తున్నాం, మొత్తం సాక్రిఫైస్ చేస్తున్నాం, అయినా కూడా నువ్వు ఇంకా 1-2 తప్పులు చేస్తున్నావు, ఇటువంటి
ఎందుకు జరుగుతున్నాయి అనే పద్ధతిలో మాట్లాడేటువంటి పేరెంట్స్ ఉంటారు. సో టీచర్ ఇచ్చేటువంటి గైడెన్స్, అక్కడ ఉండేటువంటి అడ్మినిస్ట్రేటర్ ఇచ్చేటువంటి గైడెన్స్, ఇటువంటి అన్నీ కూడా స్టూడెంట్ ఓవర్కమ్ అవడం కోసం రిపీటెడ్గా గైడ్ చేస్తూ ఉంటారు. అయితే దీనిలో వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటంటే మెయిన్గా మా డాడీ ఇలా అనుకుంటున్నారు, సో నేను ఇది సాధించాలి అని అనుకుంటున్నారు. మా డాడీ ముందుగానే మా ఊర్లో అందరికీ కూడా నేను సాధిస్తాను, మా వాడి ర్యాంక్ తెచ్చుకుంటాడు, ఢిల్లీ ఎయిమ్స్లో ఉంటాడు, ఇటువంటివన్నీ చెబుతున్నారు. సో కాబట్టి నేను సాధించాలి, ఓవర్ యాంగ్జైటీ. సో ఇటువంటిది స్టూడెంట్స్లో వస్తూనే ఉంటుంది డెఫినెట్గా. అయితే ఏదైనా తల్లిదండ్రులు ఆ అవేర్నెస్ ఉన్నా గైడెన్స్ బిగినింగ్ డేస్లో ఇవ్వాలి, కానీ ఎగ్జామ్కి వెళ్ళబోయే ముందు వాళ్ళ బ్రదరో వాళ్ళ సిస్టరో ఎవరో మెడిసిన్ చదువుతున్నారని ఫైనల్గా వాళ్ళు కంక్లూడ్ చేసి నువ్వు కష్టమైన వదిలేసేయి, సో ఈజీ చెయ్యి, ప్రాబ్లమ్స్ ముందు చేయి, మాకు థియరీ క్వశ్చన్స్ చెయ్యి, బబ్లింగ్ ఈ విధంగా చెయ్యి, ఇటువంటి గైడెన్స్ తెలుసో తెలియకో కొంతమంది లాస్ట్ మినిట్లో ఇస్తా ఉన్నారండి. సో అటువంటిది లేకుండా చూస్తూ ఉంటాం మేమైతే ఎవ్రీ ఇయర్ కూడా. అది లేకుండా అటువంటి మాట్లాడదాన్ని ముందుగానే పేరెంట్స్కి అందరికీ గైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అప్పటి వరకు స్టూడెంట్ ఒక రకమైనటువంటి సిస్టమ్కి అలవాటు పడి ఉంటారు. ఆల్ ఆఫ్ సడన్ వీళ్ళందరూ కూడా రకరకాల గైడెన్స్ ఇచ్చేసరికి ఫైనల్గా ఇదంతా వదిలి కొంత లాస్ అవుతుంటాడు. జనరల్గా మేము చెప్పేది ఏంటంటే ఫస్ట్ 2.5 అవర్స్లో నువ్వు ఏ క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేసావో ఎగ్జామ్లో అవన్నీ కూడా OMR షీట్లో బబ్లింగ్ చేయాలి. సో చివరి హాఫ్ అన్ అవర్లో రిమైనింగ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సైమల్టేనియస్గా బబ్లింగ్ చేసుకోవాలని చెప్పి మేము ట్రైన్అప్ చేస్తాం. సో ఇక ఈ మధ్యలో ఫస్ట్ 2.5 అవర్స్లో చాయిస్ వాళ్ళది, ఎలా అయినా చేసుకోవచ్చు. సబ్జెక్ట్ వైజ్గా చేస్తారా, క్వశ్చన్ వైజ్గా చేస్తారా, 10 క్వశ్చన్స్ని ఒక యూనిట్గా తీసుకొని చేస్తారా, వాళ్ళ ఇష్టం. ఫస్ట్ 2.5 అవర్స్లో ఆ విధంగా ఎందుకు చేసుకోమని చెబుతామంటే క్వశ్చన్ పేపర్లో అన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చేసి చివరి 10 మినిట్స్లో బబ్లింగ్ చేయడం దగ్గర ఏమాత్రం ఆర్డర్ మిస్ అయినా టైం అయిపోతుందని ఇబ్బంది పడతా స్టూడెంట్, తప్పుగా బబుల్ చేసినా ఇందాక సార్ వాళ్ళు చెప్పారు జస్ట్ ఒక అట్లా డాట్ పెట్టడం మూలాన స్టూడెంట్కి 720 మిస్ అయినటువంటి స్టూడెంట్ కూడా ఉన్నారు. ఎందుకంటే అక్కడ పవర్ఫుల్ స్కానర్స్ ఉంటాయి, ఖచ్చితంగా దాన్నే కన్సిడర్ చేస్తూ ఉంటుంది. సో ఇటువంటి అన్ని కూడా జాగ్రత్తలు ముందుగా చెబుతూ ఉంటాం. అది ఫాలో అయిపోతే స్టూడెంట్కి ఇంకా కొత్త ఆలోచనలు ఏమి రావు. మధ్యలో ఎగ్జామ్ ముందు కనుక బ్రదర్ అనో సిస్టర్ అనో ఫాదర్ అనో కొత్తగా ఆ రోజు చెప్పారనుకోండి, స్టూడెంట్ కన్ఫ్యూజ్ అయ్యి ఇటువంటి లాస్ జరగడానికి అవకాశం ఉంది. ఇక ఈ ఎమోషనల్ ఎఫర్ట్స్ కంప్లీట్గా కనుక తీసుకుంటే మేజర్ పాయింట్ స్టూడెంట్ మీద బర్డెన్ అంతా, నువ్వు అసలు ఖచ్చితంగా ఇలా తెచ్చుకోవాల్సిందే, నీకు ఇన్ని మార్కులు రావాల్సిందే, మేము నీకోసం ఇంత ఖర్చు పెడుతున్నాం, నీకోసం ఇంత సాక్రిఫైస్ చేస్తున్నాం, ఇటువంటి అప్పుడప్పుడు కొంతమంది మాట్లాడతా అంటే రిలేటెడ్ పీపుల్ ఇంట్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇటువంటి మాట్లాడటం మూలన కొంచెం వాళ్ళకి ఆ ఎమోషనల్ ఫీలింగ్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఎక్కువ వస్తూ ఉంటాయి. అది సాధ్యమైనంత వరకు ఎంత తక్కువ ఉంటే స్టూడెంట్ అంత బెటర్గా ఎగ్జామినేషన్ టైంలో ఆ పెర్ఫార్మెన్స్ చూపించడానికి అవకాశం ఉంటుందండి. దానికి రెగ్యులర్గా కౌన్సిలింగ్ ఇస్తూనే ఉంటాం. సో అట్లా చేయడం వల్ల డెఫినెట్గా స్టూడెంట్ వాటికి కొంచెం ఎడంగా ఉండడానికి అవకాశం ఉందండి. ఓకే కేసీఆర్ గారు, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఆల్రెడీ గతంలో రెగ్యులర్గా 700 పైన మీ దగ్గర రావటం అనేది ఆనవాయితీ. సరే, మీకు ఈ నీట్ 25లో కూడా మీ స్టూడెంట్స్కి 100% మార్క్స్, అట్లాగే 700 పైన మ్యాక్సిమం స్కోర్ చేసే వాళ్ళు ఉంటారని అనుకుంటున్నాను నేను. డెఫినెట్ గా షూర్ సార్, ఆల్రెడీ ఉంటున్నారు, గ్యారెంటీగా ఉంటారు. సో ఇప్పటి వరకు అయితే మనం వీలైనంత వరకు స్టూడెంట్స్కి జనరల్గా 700+ రావాలంటే వాళ్ళు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విషయాల్లో వాళ్ళు ఎటువంటి మెలకువలు పాటించాలనేది ఆల్రెడీ రవీంద్ర గారు, కేఎస్ఆర్ గారు, నేను మీకు ఈరోజు సెషన్స్లో మీతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. సో వీఆర్ వెరీ హ్యాపీ అండి. ఇంకా కొన్ని ఇటువంటి జాగ్రత్తలు, ఇటువంటి సూచనలు, సలహాలు వీటితోటి మనం ముందు మిగతా సెషన్స్లో కూడా కలుసుకుందాం. సో నమస్కారం అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.